హలో గైస్, ఈరోజు వీడియోలో ఏంటంటే నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ చూపించబోతున్నాను మీకు. ఇప్పుడైతే కొంచెమైనా తెలుగు బెటర్గా మాట్లాడుతున్నానేమో, కానీ అప్పుడైతే ఎలా మాట్లాడేవాడినో ఈ వీడియోలో చూడండి. ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరైనా మర్చిపోయారేమో, కానీ నేనైతే అస్సలు మర్చిపోలేదు. అలా చూస్తున్న వాళ్ళలో మెమరీస్ ఏమైనా రీక్రియేట్ అవుతాయేమో కామెంట్ చేయండి. ఓకే, చిన్నప్పుడు స్లాంగ్ వాడదాం ఇప్పుడు. ఓరే 10th బ్యాచ్ వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయుడురా బాబు, మేమే 10th వారని మర్చిపోతీరా ఏటా. మా నాన్నకి లేక పుడుతిన్రా. నాకైతే 6th క్లాస్కి ఇదిగో ఫస్ట్ ఈ రూమ్కి తెచ్చి జలేసినాడు. నాకప్పుడు అలే రాదు, అది మళ్ళీ ఇంగ్లీష్ మీడియంకిలే. ఇదో ఈ ప్లేస్కి జెండా ఎగరేస్తారని దీనికి జెండా రూమ్ అని పేరు పెట్టేసినారు. అప్పట్లో నా బాధ చెప్పుకొంత అంతే, ఈ గుంటల బాధ ఒకటి. ఇదో బెంచికి తెగ అల్లేరైపోతున్నారు వీరు, ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏటో. మేము 6th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే 10th వారు ఏడు చెప్తే అది చేయడమే. ఇదో ఈ గ్రౌండ్ చూస్తే ఒకటి గుర్తొచ్చేది, కానీ స్నానం చేసి లేట్గా వస్తే ప్రేయర్కి కంకిదేలా కొట్టేది పీటీ మేడం. అదో అప్పుడు ఏడు చేస్తామో ఇప్పుడు అదే. కొంచెమైనా అప్డేట్ అవ్వండిరా గుంటలలా, నెట్టు లేకుండా ఆడిస్తాను తీరు. ఇదో 10th బ్యాచ్ వారు చూడుర్రా, అప్పుడులో కూడా మనం ఇలాగే గోలికాయలు ఆడుతాను తిమ్రా. ఇదో గోలికాయల్లో ఇదే మాట ఓ కామెంట్ చేయుడురా మీకు తెలిసి ఉంటే. నా స్కూల్ డేస్లో అయితే ఈ ప్లేస్లోనే ఫస్ట్ దెబ్బలు తినడం. వంగోబెట్టి గుద్దినాడ్రా తుంబగగా సార్, మామూలుగా నొప్పి లేదు ఆ రోజంతా. అప్పుడంటే చిన్నప్పుడు కాబట్టి ఏమనడం లేదు సార్కి. ఇప్పుడైతేనా అయినా అలాంటివన్నీ తీపి జ్ఞాపకాలే ఫ్రెండ్స్. దానికి ఎందుకులో కానీ ఇదో మన 10th క్లాస్ రూమ్ చూపిస్తాను మీకు రండు. అయినా ఆ రోజులు మళ్ళీ రావులే. ఇదో తెలుగు మీడియం మా క్లాస్ రూమే, అండ్ ఇది ఇంగ్లీష్ మీడియం. ఇదో ఫ్రెండ్స్, అంతా చూసి మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. ఇదో వీడికి చూడురా, గిరా తిరిగేస్తున్నాడు. ఇదో గోలి పడిపోద్దిరా చూడురా. ఇదో వీడే ఈ స్కూల్కి ఎస్పీఎలేమో, అందుకు కిరీటం వేసి అడుగుంటాడు. మరి మన ఫాలోవర్స్ కాసి ఇప్పుడు రా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియోలో ఏ మెమరీ మీకు గుర్తున్నా నాకైతే కామెంట్ చేయండి. బాయ్.